అత్తమ్మ పింఛన్ వచ్చిందా నీకు? ఈ ఆడబడ్డాయి ఎప్పుడు పడతాయో ఏమో ఇంకా పైసలు. ఆవత్తమ్మ మంచిగా పడితే మనూరు జాతర వస్తుంది, చీర కొనుక్కుందాం అనుకున్నా, కానీ ఇంకా పడలేవు పైసలు. జాతర వస్తుంది నిజమే గాని నీ కొత్త సీరలు మాలస్ ఉన్నాయి గానే మళ్ళీ ఎందుకే సీరలు? అయ్యో గట్లంటవేందత్తమ్మ, కొత్త చీరలు ఉన్నాయి కానీ అన్ని కట్టినే ఉన్నాయి, అందుకే ఇంకొకటి కొత్త చీర కొనుక్కుందాం అనుకుంటున్నా. పండుగ వచ్చినప్పుడు కొత్త సీరలు కావాలి నాయే. ఇల్లు ఆగుతుందా? ఆడికెళ్ళి ఆగుతాయి ఊకే సీరలు కొంటే ఇల్లు పెరుగుతుందా? అబ్బా అత్తమ్మ, ఒక్క చీర కోసం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఆ పింఛన్ పైసలు వచ్చిందే దిక్కులేదు ఇంకా. గట్ల కాదే కోడల్దానా, పింఛన్ పైసలు ఇయ్యల కాకున్నా రేపు వస్తాయి, కానీ ఇయ్యల వేయిన పైసలు రేపు వస్తాయా కోడల్దానా రమ్మంటే? కరెక్టే కానీ నేనేం వృధా ఖర్చు చేయే కదా అత్తమ్మ. నువ్వు వృధా ఖర్చు చెయ్యవే, నేను ముందు జాగ్రత్త చెప్తున్నానే. 2000 పింఛన్ వస్తుంది, 500 నువ్వు ఖర్చు పెట్టుకున్నా 1500 నాకు ఇయ్యాలే, నేను దాచి పెడతా. సరే అత్తమ్మ, ఇప్పటి నుంచి అట్లనే చేస్తా కానీ ఇప్పుడైతే ఒక చీర కొనుక్కుంటా. సరే ఇంక నేను చెప్తింటావా, కొనుక్కో మరి ఇంకా. సరే అత్తమ్మ, మా అత్తమ్మ ఎంత మంచిదో. అదే ఈ మాటలకేం తక్కలేదు కానీ దాని సిక్కుడుగా ఈరి కూరను ఆకలి అవుతుంది, తిందాం. ఇక అయిపోయినట్టే అత్తమ్మ, చిక్కుడు ఈరుడు పోయి అండుతాయి ఇక. సరే సరే అండుకో మరి ఇంకా. గంగు, ఓ గంగు ఉన్నావా? ఉన్నదాయే గింత ఎండలు వచ్చినవి ఏమైందే? పైసల కోసం ఎంత ఎండలేని కానీ పోవాలి కానీ అందుకే పోతున్నా. పైసలా? ఏం పైసలు? ఎక్కడియే? పింఛన్ పైసలే. ఆగు, పింఛన్ పైసలు పడ్డాయా? ఏమోనే రాజవ్వ ఫస్ట్ చెప్పింది, అందుకే నీ దగ్గరకు వచ్చిందే. అవునా? మంచి పని చేసినవి, నేను చూగత్తపా పాయ మరి. ఆగే నేను పాస్బుక్ ఆధార్ కార్డు తెచ్చుకుంటా. తెచ్చుకోపా మరి. అవునా కోడలుదానా, అన్నం కూర అండు వెళ్ళాం, నేను పోయి పింఛన్ పైసలు తెచ్చుకుంటా. పాయ్ పదం పని నేను మొన్నటి నెలలే తెచ్చుకోలేని, అవి ఇవి తెచ్చుకుంటా ఇంకా. సరే సరే. అగో అత్తమ్మ, ఏమైంది గట్ల బుడ్డ ముఖం వేసుకొని కూర్చున్నావు? ఏం కాలేదే, పింఛన్ పైసలు తెచ్చుకున్నామని పోయినాం కదా. అవును, తెచ్చుకున్నావు మరి పైసలు? యాడనే పింఛన్ పైసలు వాళ్ళే వాటిని ఎప్పుడు పడతాయో ఏమో. అయ్యో గదినికే బాధపడుతున్నావు అత్తమ్మ, పింఛన్ పైసలు ఇయ్యాల కాకుండా రేపు పడతాయి. బాధపడకపోతే ఏం చేయాలనే, 2 నెలలు ఆయే పైసలు పడక, నేనేమో చిట్టి కట్టాల 1000 రూపాయలు. అవునా అత్తమ్మ, నాకు తెలియకుండా చిట్టెప్పటి నుంచి కడుతున్నావు అత్తమ్మ నువ్వు? నీకు తెలియదు ఏమున్నది కానీ 2000 పింఛన్ వస్తుంది కానీ 3 నెలలు ఆయే, నెలకు 1000 రూపాయలు పక్కకేద్దామని చిట్టి కడుతుందనే. నీకు తెలియదు ఏముంది, నీకు తెలియదు ఏముంది అనుకుంటా 3 నెలల నుంచి నాకు తెలియకుండా చిట్టెత్తున్నావా? ఇదేంటి మూతి ముక్కు దింపుతుంది, దానికి ఏదన్నోటి చెప్పుతుంది. కాదే, ఆ చిట్టి నీకోసం వేసిన్నే, 3 నెలలే, లాస్ట్కి ఎత్తుకొని నీకు పట్టగొలుసులు తీసుకొస్తానే వేసిన్నే ఆ చిట్టి. అవునా అత్తమ్మ, నా కోసం నెలకు 1000 రూపాయలు కట్టి చిట్టెత్తున్నావు అత్తమ్మ 3 నెలల నుంచి? నాకు తెలుసు అత్తమ్మ, నీకు నేనంటేనే ఇష్టం నీ బిడ్డ కంటే అని. బాగా ఫీల్ అవుతుంది, నేను ఏదన్నట్టు చెప్తా. అదే నువ్వు నా బిడ్డ కంటే ఎక్కువనే ప్రేమ. బాధపడకత్తమ్మ, బాధపడకు, ఇలా కాకుంటే రేపత్తే పింఛన్ పైసలు కానీ చిట్టి మంచిగా కట్టత్తమ్మ, మర్చిపోకుండా. ఏం కట్టుడో ఏమో, మొన్న పోయిన నెలనే పింఛన్ పైసలు పడక సేపయ్యాడు ఖర్చు కట్టిన, ఇప్పుడు ఎట్లనో ఏమో. అయ్యో మా అత్తమ్మకి ఎంత బాధ వచ్చింది పాపం. ఈ నెలల సుగా వాళ్ళన్న పైసలు ఇస్తే మంచిగా ఉంటుండే, సేఫ్ అయి మళ్ళీ ఇస్తుంది. పాపం మా అత్తమ్మ ఏమైనా వేస్ట్ ఖర్చు ఎత్తుందా? నా కోసమే చిట్టేసి జమ ఎత్తుంది, నేనే ఇస్తాయి ఈ నెలకిగా సేపాయి. అత్తమ్మ నువ్వేం బాధపడకు, ఈ నెలకు నేను ఇత్త 1000 రూపాయలు సేపాయి, సరేనా? నిజమే కోడలుదానా?
అవు నిజం అత్తమ్మ, ఒక నిమిషం ఆగు, పైసలు తెస్తా. నా కోడలు ఎంత మంచిది, పైసలు ఇస్తా అంటుంది. ఇగో అత్తమ్మ 1000 రూపాయలు తీసుకో. ఇప్పుడైతే ఇవి తీసుకొని ఇవి ఇచ్చేయు, మళ్ళీ పింఛన్ వచ్చినాక నా 1000 రూపాయలు నాకు సరేనా? అబ్బా నీ 1000 రూపాయలు వద్దేవద్దేం పోయి నీకు. ఎందుకు అత్తమ్మ, ఎందుకు వద్దంటున్నావు? కాదే కోడలదానా, నేను నీ కోసం 1000 రూపాయల చిట్టి కడితే నువ్వు 1000 రూపాయలు ఇచ్చి ఇయ్యమని పడితే నీ 1000 రూపాయలు వద్దు, నువ్వు వద్దు పోయి నీకు. అయ్యో అత్తమ్మ, గంత పెద్ద మాట అనబడితివి. నేను వట్టిగా మాట వరుస కన్నా గాయంత దానికి అద్దు గిద్దు అనబడితివి. ఇది తీయ లేకుంటలేదు. చూసినవా, నేను నీ కోసము సిట్టి కడితే ప్రేమ కొద్దీ ఇది తీయ లేకుంటే లేదన వాడితివి. ఏంటికే ఇట్లా? అత్తమ్మ సిట్టి నా కోసమే కట్టినవు, మరి ఇయ్యకు తీసుకో అని అంటున్నావా? ఇయ్య అనబడితివి. నాకున్నంత ప్రేమ నీకు లేదే కోడలదానా. అయ్యో అత్తమ్మ, గట్ల మాట్లాడబడితివి. నువ్వేం చేసినా మా కోసమే కదా. సరే తీసుకో, మళ్ళీ ఇయ్యగన్ని. అయ్యా నెలకు పైసలు అయితే వచ్చినాయి, సిట్టి పైసలు. అత్తమ్మ, నువ్వు షిఫ్ట్ లేపినాక నాకు పటగొలుసులు వేపిస్తా అన్నావు కదా, అవి బంగారు వేపిస్తావా ఎండి వేపిస్తావా? ఇది మళ్ళీ మొదలు పెట్టింది కదా. నీకేం కావాలో చెప్పే మరి. నాకు ఎండియే కావాలత్తమ్మ, బంగారం కాళ్ళకి పెట్టద్దు. అయినా మళ్ళా బంగారం బాగా పిరమున్నది కదా, ఎండియే వేపి. దీనికి బంగారు పట్టీలు వాళ్ళు చేపిస్తారు, బంగారు పట్టీలు. కోడలా నీకంటే ఇంకేమున్నది, నీ ఇష్టం ఉన్నాయి వేపించుకోయే. అబ్బా మా అత్తమ్మ ఎంత మంచిదో. అబ్బా నాకు ఇంత మంచి అత్తమ్మ దొరుకుడు అసలు ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో. నేను నా గురించి తెలిసిపోయింది ఏంటి దీనికి, దానికి అదే మాట్లాడుకుంటుంది. ఏమైందే కోడలు దానా, నీకు నువ్వే గురుక్కుంటున్నావు? ఏంలే అత్తమ్మ, నీ అసలు అత్తమ్మ దొరుకుడు నా అదృష్టం అంటున్నా. ప్రేమ నా తొక్కన, నా గురించి తెలిస్తే నన్ను తుక్కు ఎత్తావు కావచ్చు. ఏ కాదే, నీ అసంటి కోడలు దొరుకుడు నా అదృష్టమే. గంగు, ఓ గంగు. ఉన్నదాయా నర్సు? అత్తమ్మ, ఆమెకి ఏం పని ఉండదు, ఏమైనా గంగు ఉన్నవాయే అనుకుంటా. ప్రవళిక వాళ్ళ గురించి మాట్లాడుతుర్రే. నీ గురించే పెద్దమ్మ, మా పెద్దమ్మ ఎంత మంచిదో అని చెప్తున్నా. అవునా? ఆవు గాని గిట వచ్చినవేమే ఇప్పుడు అంటే ఉత్తగా రావద్దు ఏందే? రావచ్చు పెద్దమ్మ, మా అత్తమ్మ గట్లనే మాట్లాడుతుంది. ఆవు గాని గంగు, నువ్వు వరకు 2000 ఇచ్చినావు చిట్టి పైసలు. ఆగే బొర్రక ఆగే. అగో 2000? 1000 రూపాయలే కదా పెద్దమ్మ చిట్టికి. ఏంటిది? 1000 రూపాయలు కానీ 2000 అనబడుతుంది. ఏమి 1000 రూపాయలేనే? 1000 రూపాయలు నేను మర్చిపోయినా. గంతే 1000 రూపాయలు. గదేనే 1000 రూపాయలు అప్పుడే ఇచ్చిన, నువ్వు ఇచ్చినవా? ఏడనే ఇంకా పింఛన్ పైసలు వాళ్ళకర పాయే. అత్తమ్మ పింఛన్ పైసలు అంటే అది వచ్చింది నాకు. ఇంతకు ముందే బిడిల పింఛన్ పడ్డది, ఇప్పుడే మెసేజ్ వచ్చింది నా ఫోన్ కి కూడా. అవునా? పింఛన్ పైసలు పడ్డాయా? అవును పెద్దమ్మ, ఇగో కావాలంటే ఇగో నా ఫోన్ లో మెసేజ్ చూడు. ఇంకా చదివితేనే గీడెదుకుంటుంటి. గంగు పోదామే, పోయి పింఛన్ పైసలు తెచ్చుకుందామా? కాదే అప్పుడే పోతే మీ మళ్ళీ పోతే ఆ పిల్లాడు ఏమనుకుంటాడేమోనే. ఏమనుకుంటాడు, మన పైసలు మనం తెచ్చుకునేదానికి. అంత అంటావా? ఇంకేందత్తమ్మ, ఎండ కూడా బాగా కొడతలే, పోయిరా పోన్రి, ఒక పని అయిపోయినట్టుంటది. మరి పోయేద్దాం పని. నాడు మరి ఆగే ఆధార్ కార్డు తెచ్చుకుంటాం. మరి గిట్టెప్పుడు ఎప్పుడే పెట్టుకోలే నా లెక్క, ముందే ఫీర్ బాసులా. ఆధార్ కార్డు పెట్టుకున్నావు కానీ మరి పాస్బుక్ ఏదే? అది కూడా బా నువ్వు మామూలు డేంజర్ దానివి కాదే, నేను తెచ్చుకుంటా ఆగు. మరి నాడు పాంపా పా మరి. ఓ పిల్లగా పింఛన్ పైసలు పడ్డాయి. పడ్డాయమ్మా. పడ్డాయట్నే
తీసుకుందాం పట్టు. నేను 2 నెలలు అయినా తీసుకోక నేను తీసుకుంటా ఆగు ముందు. ఓ పిల్లగా నాకు ఇయ్యవి. ఇడియమ్మా చూద్దాం. అయ్యో పర్లేవు కదా ఇంకా పైసలు పెంచిన పైసలు ఏంటిది? పెన్షన్ పైసలు ఇంకా పడలేవంటున్నా. ఫస్ట్ అడిగితే పడ్డాయని చెప్తావు కదా మరి. ఆవు బీడీలో పెన్షన్ పడ్డాయి, మస్తు మా తీసుకుపోయారు కుడి వాళ్ళ. బీడీలో పింఛన్ కాదు, మాకు ముసలిలో పింఛన్ వస్తుంది. అయితే వృద్ధాప్య పింఛన్ ఇంకా రాలేదే వచ్చమ్మా. వచ్చినప్పుడు మేము కవర్ చెప్తా, అప్పుడు అద్దురు పోరి మరి. నేను నర్సు ముందే ముద్ర పెట్టించుకున్నాడే, నాకు ఈ పిల్లని మీద అనుమానం వస్తుంది, పింఛన్ రాలేదంటుండు. ఏమో కావచ్చు మరి, అడుగుదాం పట్టు. ఏ పిల్లగా పైసలు రాయింది నువ్వు ముందుగా లేరు ముద్ర ఎందుకు తీసుకున్నావు మరి? 1000 ముద్రనా అమ్మ? పైసలు పడ్డాయా లేవా అని చెక్ చేసి అందుకు తీసుకున్నా, పర్లేవు అదే చెప్తున్నా పర్లేవని. ఏ పిల్లగా నువ్వు 1000 ముద్ర తీసుకున్నావని అంటే పక్క నువ్వే తీసుకున్నావు పైసలు, నా పైసలు నాకే ఇట్లా చేస్తే మంచిగా ఉండదు. నేనెందుకు తీసుకుంటామ్మా మీ పైసలు? మేము ముందే ముసలోళ్ళు, మీ ముసలోళ్ళ పైసలు తీసుకుని నేనేం చేసుకుంటా? అది విషయం, మేము ముసలోళ్ళం కాబట్టి మాకు తెలియదని 7 ముద్ర తీసుకొని పెట్టుకొని నువ్వే తీసుకున్నావు పైసలు. అవునే గంతే. ఏ పిల్లగా మంచి మాట కొద్ది చెప్తున్నా, ఆమె పైసలు ఆమెకి ఇచ్చేయి. ఏంటిది భయపెడుతుర్రా? అంటే మీరు భయపడితే భయపడతా అనుకుంటుర్రా? ఏమిరా మీది కత్తున్నావు? మా కోపం అత్తే ఏం చేసేది తెలియదు, ఏమనుకుంటున్నావు? అట్లానా? నాకు కోపం అత్తే ఏం చెప్తున్నావు తెలుసా? ఆ పిల్లవాడు మంచోడేనే, పడలేవు కావచ్చు, అందుకోసమే మనకెందుకు అబద్ధం చెప్తాడు? మన పైసలు మనకి ఇవ్వకపోను పడితే. అవునే నువ్వు చెప్పింది కరెక్టేనే, పిల్లాడు మంచోడేనే. పిల్లగా పింఛన్ పైసలు పడ్డాక కవర్ చెప్పు, తీసుకపోతాం వచ్చి దాయిపోదాం. లేకుంటే నా దగ్గరకు వచ్చి బిర్రు మాట్లాడతారా? అత్తమ్మ పింఛన్ పైసలు కానీ పోతీవిగా ఇచ్చిర్రా? యాన్నే పనిలేవు, ఇంకా ఈ పింఛన్ పైసలతోని గోసనే మునిగిందే. అవే పడతాయి పోను అత్తమ్మ. అంతేనే, ఇంకా వచ్చేదాకా ఎదురు చూసుడే ఉన్నదే. గంగు ఉన్నావా? అబ్బా అది ఇప్పుడు వచ్చింది ఏంది? ఉన్నది దాపెద్దమ్మా, ఉన్నది. మీ అత్తమ్మ సూత మీనే ఉన్నది కానీ నోరు వెళ్తలేదు ఎట్లా? గట్లన పడుతువేమే, నేను మాట్లాడే లోపే నువ్వే మాట్లాడుతువి. గీ మాటలకేం తక్కలేదు కానీ పైసలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? నేనేటి పోతానే, పింఛన్ పైసలు వచ్చినాక ఇస్తనే. అగో ఏం పైసలు ఇచ్చేది ఉన్నావు అత్తమ్మ? నీ కోడలికి చెప్పని లేవా? మీ అత్తమ్మ 2000 రూపాయల సిట్టేసింది నాతట, నెలకు 2000. 2000? 2000 రూపాయలు వేసింది. 2000 రూపాయలు వేసిందే కాక 40,000 రూపాయలు ఎత్తుకున్నది. 40,000 ఎత్తుకొని దాని బిడ్డకు బంగారం చేపించింది 2 నెలల సిట్టి పైసలు కట్టక. 40,000 రూపాయలు ఎత్తుకొని బిడ్డకు బంగారం చేపించిందా?